నీ జీవితంలో ఎంతోమంది నీ మీద కోపతాపాలతో పగతో రగిలిపోతూ ఉండొచ్చు. నువ్వంటే పడకపోవచ్చు, నువ్వంటే ఇదిగో ద్వేషిస్తూ ఉండొచ్చు. వారు ద్వేషిస్తున్నారు కదా, వారు నీపై కోపంగా ఉన్నారు కదని నువ్వు కూడా వారిపై కోపతాపాలతో లేదంటే పగతో రగిలిపోతే అది క్రీస్తు ప్రేమను బట్టి సరైనది కాదు. ఇదిగో నువ్వు చేయవలసింది, వారు నీ మీద ఎంత కోపంతో ఉన్నా ఎంత పగతో ఉన్నా వారిని చూసినప్పుడల్లా ఓ చిన్న చిరునవ్వు నవ్వు చాలు. అదే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష. ఎదుటి వారిని చూసినప్పుడు, నీ పగవారిని చూసినప్పుడు నువ్వు వేసే శిక్ష ఏంటో తెలుసా? నువ్వు వారిని చూసి చిన్న చిరునవ్వు నవ్వినప్పుడు వాళ్ళ నెత్తి మీద నిప్పుల కుంపటి పోసినట్టు అవుతుంది. అరే, ఇంత శిక్షించినా, ఇంత ఏలన చేసినా, ఇంత దూషించినా కూడా ఈయన నవ్వుతున్నాడేంటి అని అతను ఆటోమేటిక్గా నీ యొక్క మంచి మనసును బట్టి, నీ యొక్క మంచి మనస్తత్వాన్ని బట్టి మారిపోతాడు. అలాంటి మనసు ఈరోజే నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.